హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ ఆఫిషియల్. వీడియోలో అయితే కనుక మనం గిబ్లీ ఆర్ట్ ఇమేజెస్ ఇప్పుడు ఇవి ట్రెండ్ అయితే అవుతూ ఉన్నాయి. చాలా మంది ఇలాంటి ఇమేజెస్ అయితే సోషల్ మీడియాలో షేర్ అయితే చేస్తున్నారు. మనం కూడా కార్టూన్ లో ఒకరు ఉంటే కనుక మనం ఎలా ఉంటామని చెప్పి చూసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. చాలా వరకు ఇది పెయిడ్ వర్షన్స్ లోనే మనకి ఇది అవైలబుల్ గా ఉంది. మనం ఫ్రీగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఫ్రీగా ఎలా చేసుకోవాలి, ఏ వెబ్సైట్ లోకి వెళ్ళాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఆ విధంగా మీరు చేస్తే కనుక మీరు కూడా కొన్ని ఇమేజెస్ ని ఈ విధంగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తుంటే కనుక నా పేరు శ్రావణ్. నేను టెక్ అండ్ బ్యాంకింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తుంటాను. ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం గూగుల్ సెర్చ్ బార్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీరు జస్ట్ గిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేటర్ అని చెప్పి టైప్ అయితే చేయండి. లేదనుకుంటే మీరు జస్ట్ గిబ్లీ ఆర్ట్ స్టైల్ అని కానీ టైప్ అయితే చేసి సెర్చ్ చేయండి. అక్కడ మీకు ఓపెన్ అట్ ఏ అని చెప్పి అయితే వస్తుంది అనమాట. ఇలా ఇక్కడ మీరు క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే మీకు ట్రాన్స్ఫార్మ్ యువర్ ఫోటో ఇంటూ గిబిల్ ఆర్ట్ అని చెప్పి ఉంటుంది. తర్వాత మీకు ట్రాన్స్ఫార్మ్ యువర్ ఇమేజ్ అని చెప్పి అయితే ఉంటుంది కదా. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు సైన్ అప్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే మీరు మీ మెయిల్ ఐడిని ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అయిపోవాలి. మీకు 10 క్రెడిట్స్ అయితే ఉంటాయి అనమాట. లాగిన్ అయిన తర్వాత మీరు ఇంకా ఫోటో అని ఉంటుంది. ఫస్ట్ మీకు 1 నెంబర్ ఉండేసి ఫోటో అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అయితే చేసుకోవాలి. తర్వాత మీకు ఇక్కడ పిక్ స్టైల్ అని ఉంటుంది. సో మీకు పిక్చర్ ఏ స్టైల్లో కావాలని చెప్పి అక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, మీకు ఏ స్టైల్లో కావాలన్నది. సో అలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు 2 ఫొటోస్ కానీ అంతకంటే తక్కువ 1 కానీ 2 ఫొటోస్ కానీ మీరు జనరేట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు అంతకు మించి చేయాలంటే డెఫినెట్ గా మీరు అప్గ్రేడ్ అయితే చేసి ఉండాలన్నమాట. మీకు అప్పుడే రెడ్ సింబల్ అయితే కనిపిస్తుంది. తర్వాత మీరు జనరేట్ ఇమేజ్ అని కొట్టారనుకోండి, ఒక 10 to 20 సెకండ్స్ లోపల మీ ఇమేజెస్ అనేటివి ఈ విధంగా అయితే జనరేట్ అయితే అయిపోతుంది అనమాట. సో మీరు మీకు ఇక్కడ చూపిస్తుంటే బిఫోర్ ఉన్న ఇమేజెస్కి తర్వాత వచ్చిన ఇమేజెస్కి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలాంటి ఇమేజెస్ చాలా మంది క్రియేట్ చేయాలనుకుంటారు. సో ఇలా మీరు ఒక 10 ఇమేజెస్ వరకు మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన ఫొటోస్ ని తీసుకొని సో ఇలా మీరు 10 ఇమేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రెడిట్స్ అయిపోతే మరి ఎలా అంటే మరి ఇంకొక ఈమెయిల్ తీసుకోండి. ఇలా మీకు ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్పాన్సర్ వీడియో కాదు, జస్ట్ మీకు ఎవరైనా ఫన్ కోసం జనరేట్ చేసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ వెబ్సైట్ అనేది ఫ్రీగా అయితే ఉంది కాబట్టి దీని గురించి అయితే మీకు చెప్పాను. అదే విధంగా ఇప్పుడు మీరు ఇమేజ్ జనరేట్ చేశారు కదా, ఆ ఇమేజ్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని గ్యాలరీలో కూడా సేవ్ అయితే చేసుకోవచ్చు. మీరు మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మీరైతే షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇలాంటి వెబ్సైట్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. సో మీకు ఇక్కడ లిస్ట్ అయితే ఇస్తున్నాను చూడండి. వీటన్నింటిలో మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగానే. కొన్ని లిమిటేషన్స్ తో మీరు ఫ్రీగా అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మనం నెక్స్ట్ వీడియోలో ChatGPT లో కూడా ఇప్పుడు ఫ్రీగా అయితే మనం జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే అదే టెక్నికల్ ఇష్యూ వల్ల జనరేట్ అయితే అవ్వట్లేదు. అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి రోల్ అవుట్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కనుక ChatGPT లో మనం ఈ గిబిల్ ఆర్ట్ ఇమేజ్ ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మీకు ఆ వీడియో కూడా వస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది ఓవరాల్ గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.